ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని, ఈ విశ్రాంతి దినాన్ని ఆయన సన్నిధిని సమీపించడం అదంతో గొప్ప భాగ్యంగా మనం ఎంచుకుంటూ ఉన్నాము. ఆయన సన్నిధిలోనికి అడుగు పెడుతున్నటువంటి మనతో మాట్లాడడానికి ప్రభు నిరంతరము మన కొరకు ఆయన కునుకక నిద్రపోక దివారాత్రులు మన కొరకు సిద్ధపడినటువంటి వాడుగా మనం చూస్తున్నాము. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలనని దేవుని బ్రతిమాలుకొనుచున్నాము. స్వాస్యంలో పాలువారు మగుటకు మిమ్మల్ని పాత్రులుగా చేసినటువంటి దేవుని గురించి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించాలని ఎందుకు సేవకుడు బ్రతిమాలుకుంటూ ఉన్నాడు అంటే, మనం ఎంతగా ఆయనకు రుణపడి ఉన్నామో ఇదేనైనా మనం తెలుసుకోగలిగిన వారుగా ఉండాలి. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యాలే అనగా ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, అదృశ్యమైనవి కానీ దృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ప్రభుత్వాలైన, ప్రధానులైన, అధికారములైన సర్వమును ఆయన యందు సృష్టించబడింది. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆదేయుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడు. ఆయన ఈ యొక్క లేఖనాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ ఉంటే ఆయన ఎంత గొప్ప కార్యం నీ జీవితంలో చేశాడో నువ్వు ఎరగాలి. ఆయన ఆశ్చర్యకార్యములు ఎంతో గొప్పవి. అటువంటి జీవం కలిగినటువంటి దేవుడిని కలిగి ఉన్నట్టు నీకు నీ జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేశాడు. నీకు వివాహం కానటువంటి సమయంలో నీకు వివాహం చేశాడు. ఉద్యోగం లేదన్న సమయంలో ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. ఇంకా నీ కుటుంబం ఆర్థికంగా కృంగిపోయినప్పుడు, కిందకి దిగజారిపోయినప్పుడు ఆయన లేవనెత్తి ఆయన నిన్ను బలపరిచాడు. ఇంకా మరణ పడక దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా సజీవుడిగా దేవుడిని నిలబెట్టాడు. ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో కార్యాలను బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. కానీ వ్యక్తిగతంగా నీ జీవితంలోని ఎన్నో గొప్ప కార్యాలు, ఆయన సాటి లేనటువంటి కార్యాలు నువ్వు చూసావు. కనుక ఈరోజు ఆయన్ని స్తుతించడానికి నీ హృదయం పూర్ణంగా సిద్ధపడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన ఆశ్చర్యకార్యం చేసేటువంటి వాడు ఉన్నాడు. కీర్తన 86వ అధ్యాయం 9వ వచనంలో, ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. ఆయన చేసినటువంటి కార్యాలకు సాటిగా ఏ కార్యాలు ఉన్నాయో మీరు చెప్పండి. కీర్తన 19వ వచనంలో, ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది. ఇంకా ఎన్నో విషయాలు. కీర్తన 31వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు చూస్తే, యెహోవా నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది. ఇంకా ఆ లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంతోమంది రాత్రింపగళ్ళు ఆయన సేవించేటువంటి వారు ఉన్నారు. కొంతమందికి అయితే తీరిక లేదు, కానీ చాలామంది భక్తులు వారైతే బయటికి కనిపించడం లేదు, కానీ రాత్రింపగళ్ళు ఆయన అలాగా సేవిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారి జీవితంలో కీర్తన 86వ అధ్యాయం 8వ వచనంలో, నీవు మహత్యం గలవాడు, ఆశ్చర్యకార్యములు చేయవాడు, నీవు అద్వితీయ దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా అన్ని విషయాలు ఆయన గొప్ప కార్యాలు చేయగలరని నమ్మికతో నిరంతరము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా తమను తాము బలపరుచుకొని ఆయన స్తుతిస్తూ ఉన్నారు. రాత్రింపగళ్ళు ఆయన సన్నిధిలోనే కనబడకుండా రహస్యముగా ఆయన ఆరాధించేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఉదయకాలంలో ఏ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకున్నా, ఏ పని చేసినా దాంట్లో ప్రభుని కార్యం చేశాడనేటువంటి సంగతి నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావు. కనుక నువ్వు ఆయనకి భయపడు. ప్రతిరోజు కూడా నిన్ను నూతనపరుచుకో. ప్రతి విషయంలో కూడా ఆయన సంతోషపెట్టే విధంగా నువ్వు ఉండు. ప్రభా, నీ దయగలిగిన స్థలకు అప్పగిస్తుండగా ఈ దినం లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవా నాయన, ఇదిగో తండ్రి, గొప్ప కార్యములు చేయటకు నీవే సమర్థుడు ప్రభా. నాయన, నీవు దేవతలకు నీ వంటి వాడు లేడని నీ యొక్క లేఖనాలు ప్రకటించబడుతుండగా తండ్రి, నీ గొప్ప సన్నిధి సమాధానము నిరంతరం మేము అనుభవిస్తుండగా ప్రభా, నాయన రేయింబగళ్ళు ప్రభా, నాయన రహస్యముగా తండ్రి, నాయన నీ సన్నిధిలో నాయన నీ ప్రసన్నతను చూడగలుగుటకు ప్రతి ఒక్కరూ కోరుకునేలాగా సహాయం దయచేసి, నాయన గొప్ప మహిమను పొందినట్లుగా తండ్రి, గొప్ప ప్రభావము నాయన వారిలో దూసుకొని పోఉన్నట్లుగా నీ మహిమ కొరకు తండ్రి ప్రతి సంఖ్యలు తెంపుకునేటువంటి గొప్ప కృప వారికి అనుగ్రహించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.